తెలుగు రాదు, తెలుగు నేర్చుకున్నావు, సంథింగ్ ఏదో కష్టపడ్డావని అయితే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే జస్ట్ నేను ఇప్పుడు చెప్పగానే దీన్ని కలిపేసినావు. అంటే స్టోరీ అంటే అప్పటిదప్పుడే క్రియేట్ చేసుకునే సత్తా ఉంటేనే నువ్వు నిలబడతావు ఎక్కడైనా. సో ఇప్పుడు నువ్వు సింగరు, రైటరు, ర్యాపరు, ఆర్జే, రేపు పొద్దున యాంకర్ అవుతావు ఏంది కొంప తీసి. అరే నేను ఐఎమ్ సారీ ఐ ఫర్గాట్. బేసిక్లీ నేను వాట్ ద మైక్ అని చెప్పేసి ఒక షో స్టార్ట్ చేసిన. 3 ఈవెంట్స్ చేసా, 4 ఎడిషన్స్. ఓకే. అందరూ ర్యాపర్స్, సింగర్స్, అందరి ఆర్టిస్ట్, లోకల్ టాలెంట్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినట్టు మంచి క్లబ్స్ లో, మంచి కెఫేస్ లో ప్లాన్ చేసిన అనమాట నేను. అప్పుడు నా ఈవెంట్ లో నేనే యాంకరింగ్ చేసుకున్నా తెలుసా. ఓకే, కానీ చాలా బాగా మాట్లాడుతున్నావు. సో వన్స్ ఇస్ అన్ ఆర్జే దే యాక్చువల్లీ హ్యావ్ ద capability to lead the show. Dude, when I go to a show, I handle crowd. ఒక పర్సన్ ఎంత చెప్పు. చూసిన దాని గురించి కూడా వస్తా, ఎందుకంటే ఆ సెగ్మెంట్ మొత్తం నా ఇష్టమైన సెగ్మెంట్, అందుకనే. కానీ ఆర్జేగా ఇప్పుడు చేస్తున్నావు మానేసా? ఎందుకు? ఆర్జేగా అంటే హ్యావ్ టు ఇన్వెస్ట్ మై టైం. సో నాకు వీకెండ్స్ 2 రోజులు మార్నింగ్ టైమ్స్ ఉంటాయి అనుకుంటా కదా, 1 hour 2 hours అంతే కదా. బట్ ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్ళాలి, రేడియో స్టేషన్కి వెళ్ళాలి, లెగాలి, రెడీ అవ్వాలి, రేడియో స్టేషన్కి ట్రావెల్ చేయాలి, 2 hours షో, అండ్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ హ్యావ్ టు గెట్ బ్యాక్. ఒక 5-6 hours అక్కడే వెళ్ళిపోతాయి నాకు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక అప్పుడు నాకు ఆర్జే ప్రియారిటీ, ఇప్పుడు నాకున్న ప్రియారిటీస్కి ర్యాప్ ఇస్ మై ప్రియారిటీ. సో నాకు టైం దొరికితే నేను దీంతో టైం స్పెండ్ చేస్తాను. ఒకవేళ ఫ్యూచర్లో నీకు ఒక మంచి హీరోయిన్ గా ఛాన్స్ వస్తే? హీరోయినా? నా హీరోయిన్ గా చేయాలని లేదు, కానీ ఒక మంచి క్యారెక్టర్ అనుకో, యాక్ట్రెస్ గా. యాక్టింగ్ ఇస్ లైక్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. బట్ ఒకవేళ చేయాల్సి వస్తే హీరోయిన్ చిన్న పాప రోల్ లో ఉంటది కదా, కామెడీ చేయకు, ఆ రోల్ అయితే ఐ విల్ బి హ్యాపీ టు డూ ఇట్. కాదు, హీరోయిన్ చిన్నప్పుడు ఏదంటే 5 years 10 years ఉండాలి. అదే స్కూల్ డ్రెస్ సెట్, స్కూల్ డ్రెస్ వేస్తే సెట్ అవుతావు.